కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీస్ కు సంబంధించిన సమాచారం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ భారత రాష్ట్ర కార్యనిర్వాహక కేటీఆర్ పై చేసిన ఆరోపణలపై లీగల్ నోటీసులు పంపారు. కేటీఆర్ తరఫున ఆయన న్యాయవాదుల బృందం నోటీసులు పంపింది. ప్రధానంగా ఈ నెల 8వ తేదీన సిట్ విచారణకు హాజరైన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో కేటీఆర్ తో పాటు కేసీఆర్ సహా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆరోపణలు చేశారు. కేటీఆర్ కూడా ఈ ప్రమేయం కేటీఆర్ కేసీఆర్ కోర్టులతోనే ఫోన్ ట్యాపింగ్ చేశారని, వారికి సంబంధించిన వివరాలు రాబట్టారని, ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించిన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై ఆ రోజే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇందుకు సంబంధించి బండి సంజయ్ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే వాటిని చెప్పాలని చెప్పారు. లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిన కేటీఆర్ అదే రోజు హెచ్చరించారు. దానికి అనుగుణంగానే ఇవాళ కేటీఆర్ తరఫున ఆయన న్యాయవాదుల బృందం లీగల్ నోటీసులు పంపింది. 2 డిమాండ్లు అందులో ప్రధానంగా పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో తక్షణమే కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు భవిష్యత్తులోనూ కేటీఆర్ తో పాటు కేటీఆర్ కుటుంబ సభ్యులపై ఎటువంటి నిరాధార ఆరోపణలు చేయరాదని కూడా బండి సంజయ్ కి 2 డిమాండ్లు పెట్టారు. ఈ డిమాండ్లకు సంబంధించి ఇవాళ నోటీసు పంపిన నేపథ్యంలో వారం రోజుల్లోగా బండి సంజయ్ స్పందించాల్సి ఉంటుందని, లేని పక్షంలో ఆయనపై చట్టపరంగా సివిల్ క్రిమినల్ చర్యలకు తీసుకుంటామని, న్యాయపరంగా పోరాడతామని కూడా న్యాయవాదులు లీగల్ నోటీసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కి స్పష్టం చేశారు. ధన్యవాదాలు రఘువర్ధన్.